ప్రతి ఇంట గణనాథులు కొలువు తీరే సమయం ఆసన్నమైంది. బుద్ధికి, విజ్ఞతకి, సహనానికి, ఆప్యాయతకు మారుపేరైన గణనాథుడు పూజలు అందుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ చిన్నారులందరితో కలిసి ఎన్టీవీ ఈరోజు మీకు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ని అందించబోతోంది. అలాగే హోరాహోరీ సినిమా హీరోయిన్ దక్ష కూడా మనతో పాటు జాయిన్ అయి తన ఎక్స్పీరియన్స్ ని మనతో పాటు షేర్ చేసుకోవడానికి, మనతో పాటు ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం అందరం కూడా ఈ పిల్లలతో పాటు కలిసి శుక్లాంబరధరం చెప్పుకొని ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. హలో దక్ష. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాం. ఓకే, సో మొత్తానికి హోరాహోరీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట, సినిమా సక్సెస్ ని. యాజ్ ఆఫ్ నౌ ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే, సో వినాయక చవితి వచ్చింది కదా, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గణనాథుల్ని పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఈ ఫెస్టివల్ ని? నేను అంతా చేయను, కానీ మై మామ్ చాలా బిలీవ్ చేస్తారు వినాయక చవితి. అండ్ నేను మహారాష్ట్రన్, సో మా దగ్గర చాలా పెద్ద ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేస్తారు. లైక్ మేము కూడా పెడతాము ఇంట్లో, ప్రతి ఇయర్ పెడతాము. అండ్ ఒక 5 days దాకా పెడతాము. సో 5 days విల్ బి లైక్ అ ఫెస్టివల్. ఓకే, సో రిలేటివ్స్ వస్తారు, ఎవ్రీడే న్యూ డిష్ అంతా ఉంటుంది. ఓకే, అంటే మీరు కూడా ఎలా ఎంజాయ్ చేస్తారు? ప్రతి రోజు కూడా బంధువులు రావడము, రోజు ఒక స్పెషల్ డిష్ ఇంట్లో ఉంటుంది, ఒక సందడి ఉంటుంది కదా. అందులోనూ మహారాష్ట్ర అంటే ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను మోస్ట్లీ ఫోకస్ చేసేది ఓన్లీ తినడంలో. ఐ డోంట్ టేక్ మచ్ ఆఫ్ అంటే పూజ అన్నిట్లో నేను అంతా వెళ్ళను. అంటే మా మామ్ చేస్తుంటే ఫాలో చేస్తాం అంతే, కానీ ఈటేబుల్స్ దాంట్లో మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఓకే, అంటే జస్ట్ వెళ్ళి దండం పెట్టేసుకొని వచ్చేసి డిషెస్ కానిచ్చేసేయడం. ఏ డిష్ ఎక్కువ ఇష్టం మీకు? ఐ లైక్ మోదక్. మోదక్ దేంతో ప్రిపేర్ చేస్తారు అది? మోదక్ మేము రీసెంట్ గానే ఒక షోకి వెళ్ళాము, అక్కడ వాళ్ళు మోదక్ ప్రిపేర్ చేశారు. సో నాకు అందుకే తెలుసు. రైస్ ఫ్లోర్ తో ప్లస్ లోపల ఫిల్లింగ్స్ ఉంటాయి. ఓకే, ఫైన్. ఓకే, సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి దక్ష? ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ మై BBA సెకండ్ ఇయర్. ఓకే, సో ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇటు BBA చేస్తున్నారు, ఇటు హీరోయిన్ గా రాయించడం అంటే ఇది 2-way టాస్క్ కదా చాలా. ఇది అయితే ఫస్ట్ వన్ ఇప్పుడు, సో అంత టఫ్ అనిపించలేదు. ఓన్లీ 2 months హాలిడే తీసుకున్నాను స్కూల్ కాలేజ్ లో. అదర్వైజ్ కరెస్పాండెన్స్ ప్లాన్ చేస్తున్నాం, సో రెగ్యులర్ కాలేజ్ వెళ్ళకుండా అయిపోతుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఈ క్లే తో ఐడల్ ని క్రియేట్ చేసే ప్రయత్నం చేద్దాం దక్ష. అంటే ఇంట్లో ఎంత పెద్ద ఐడల్ ని మీరు పెడతారు? నేను చిన్నగా ఉన్నప్పుడు మై మామ్ స్టార్టెడ్ విత్ దిస్ స్మాల్ గణేష్. నౌ ఇయర్ బై ఇయర్ ఆ గణేష్ హైట్ పెరుగుతూ ఉంది. సో దిస్ ఇయర్ ఐ థింక్ ఇట్ విల్ బి దిస్ మచ్. ఓకే, మీరు ఎంతమంది బ్రదర్స్, సిస్టర్స్? ఐఎమ్ ఓన్లీ డాటర్. ఓ, మీరు హీరోయిన్ కావడానికి ఎవరు సపోర్ట్ చేశారు మీకు? అందరూ సపోర్ట్ చేశారు ఇంట్లో, మొత్తం ఫ్యామిలీలో ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. సో అందరూ ఎప్పుడు చాలా సపోర్టివ్ గానే ఉన్నారు. సో నోబడీ, నాకు ఎప్పుడు ఏం ప్రాబ్లం రాలేదు. ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఆ ఫీల్, ఆ ఎక్స్పీరియన్స్, యాంగ్జైటీ, అది ఎలా ఉంది? కెన్ యూ షేర్ విత్ మీ? ఫస్ట్ టైం నేను నా షార్ట్ రెడీ అంటే దానికంటే ఒక 1 hour ముందు నుంచి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఓకే, నా షార్ట్ ఏముంటుందో తెలీదు. ఇది ఫైనల్ గా నా షార్ట్ పెట్టినప్పుడు దేవర్ లైక్ ఓన్లీ వాక్ చేసి వెళ్ళాలి కెమెరా ముందు నుంచి. నేను దానికి కూడా చాలా ఎక్సైటెడ్ అయిపోయి ఐ వాక్డ్ విత్ విచ్ ఎవర్ స్టైల్ పాసిబుల్ అన్నట్టు 2-3 సార్లు. సో ఒకసారి వాక్ చేసి చూపించగానే వాళ్ళు దేవర్ లైక్ షార్ట్ ఓకే. నేను ఫస్ట్ టేక్ లోనే ఓకే చేసేసాను. ఓకే, ఓకే, రియల్ గా అది ఒక చాలా ఎక్స్పీరియన్స్ కదా, అంత మందిలో ఫస్ట్ షాట్ నీకు ఓకే అయిపోయినప్పుడు. కానీ మేము మోస్ట్ ఆఫ్ ది టైం చాలా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాము ఇన్ ఆర్ షూటింగ్. సో అంత ఎప్పుడు ఆలోచించలేదు ఏ షాట్ ముందు కూడా, లైక్ చాలా మంది పీపుల్ ఉన్నారు, ఇది అది. సో బేసిక్ గా మాకు ఎవరు లేనట్టు ఓన్లీ తేజ సారే ఉన్నట్టు మేము స్టార్ట్ చేసేసాం యాక్టింగ్ చేయడం. తేజ సార్, కెమెరా, ఇద్దరు. ఓకే, ఓకే, అంటే తేజ గారు ఎలా సపోర్ట్ చేశారు? షార్ట్ కి ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసి
వచ్చేసి షార్ట్ ఇలా చేయాలి సపోర్ట్ చేసినట్టుగా ఏ విధంగా ఎంకరేజ్మెంట్ ఉండేది మీకు అంటే రోజు తేజ సార్ వుడ్ ఎంకరేజెస్ అ లాట్ లైక్ ఏ సీన్ అయినా దానికి ఎట్లా ప్రిపేర్ చేయాలి ఎట్లా యాక్ట్ చేయాలి ఓవర్ చేయొద్దు తక్కువ చేయొద్దు బ్యాలెన్స్ గా ఉండాలి ఎప్పుడు మీరు ఎంత షార్ట్ చేసినా ఎంత బాగున్నా ఎప్పుడు సాటిస్ఫై అవ్వద్దు యూ షుడ్ ఆల్వేస్ ట్రై ఫర్ క్వాలిటీ సో ఎంత బెటర్ క్వాలిటీ ఆఫర్ చేయగలిగితే అంత బెటర్ క్వాలిటీ ఆఫర్ చేయాలి సో హీ వాజ్ ఆల్వేస్ వెరీ ఎంకరేజింగ్ వెరీ లవింగ్ వెరీ స్వీట్ టు ఆల్ ఆఫ్ us. ఓకే హీరోయిన్ ఛాన్స్ ఎలా అంటే మీరే హీరోయిన్ అవ్వాలన్న థాట్ తో వెళ్ళారా ఎలా మీరు నేను ఫస్ట్ నుంచి ఫిక్స్ అయిపోయి ఉన్నా లైక్ నేను చేస్తే యాక్టింగే చేస్తాను లేకపోతే ఏం చేయను సో నేను అంత స్కూల్లో వీళ్ళలాగా అంత కాన్సన్ట్రేషన్ ఎప్పుడు చేయలేదు ఓకే సో తర్వాత నేను హైదరాబాద్కి ఒక యాడ్ షూట్ కోసం వచ్చాను ఓకే సో యాడ్ షూట్ అప్పుడు ఎవరో తేజ సార్కి నా ఫోటో చూపించి తేజ సార్ ఇస్ లుకింగ్ ఫర్ న్యూ గర్ల్ అని చెప్తే తేజ సార్కి ఫోటో చూపించారు తేజ సార్కి నచ్చింది సో నెక్స్ట్ డే పిలిచారు వెళ్ళాను కలిసాను సైన్ చేసేసాను ఓకే సో అంటే మీరు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ ఆపర్చునిటీ మీకు వచ్చింది ఆపర్చునిటీ చాలా అన్ఎక్స్పెక్టెడ్ గానే వచ్చింది ఎందుకంటే ఈ మూవీ వాళ్ళు ఆల్రెడీ వేరే అమ్మాయిని సెలెక్ట్ చేసి స్టార్ట్ చేసేస్తామని నెక్స్ట్ డే ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు తర్వాత నేను సడన్ గా అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చేసి మొత్తం మూవీ చేసేసి ఇప్పుడు ప్రమోషన్ చేస్తున్నా సో ఇంత అంటే ఫ్రెండ్స్ తో దీన్ని షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక హీరోయిన్ అయిపోయావు ఇప్పుడు ఒక ఫిల్మ్ అంటే వాళ్ళు కూడా ముందు నుంచి దేవర్ లైక్ వాళ్ళందరికీ తెలుసు అవుతే హీరోయిన్ అవుతుంది అమ్మాయి అని ఇంకేం చేయలేదు అని వాళ్ళకి కూడా బాగా తెలుసు నేను ఎవరెవరికో తెలుసు వాళ్ళందరికీ తెలుసు నేను అవుతే యాక్ట్రెస్ అవుతా సో దే వర్ నాట్ షాక్డ్ కానీ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు దట్ యునో తేజ సార్ మూవీలో వస్తున్నారని సో దే వర్ ఎక్స్పెక్టింగ్ బిగ్ థింగ్ ఓకే అంతే బిగ్ వచ్చింది మమ్మీ వాళ్ళు ఏం చెప్పారు మూవీ స్క్రీన్ లో థియేటర్ లో చూసారా ఎక్కడ ప్రివ్యూ ఎక్కడ చూడడం జరిగింది మా పేరెంట్స్ అయితే ప్రివ్యూ థియేటర్ లో చూసారు కానీ చాలా మంది ఫ్రెండ్స్ వెళ్ళి థియేటర్ లో చూసారు దే వర్ లైక్ మనం కలెక్షన్ పెంచుదాం మీ మూవీది సో చాలా నచ్చింది అందరికి చాలా నచ్చింది ఎస్పెషల్ దే ఆల్ లవ్డ్ మై యాక్టింగ్ దే ఆల్ లవ్డ్ అంటే నేనే నా మూవీకి డబ్బింగ్ ఇచ్చాను సో దే ఆల్ లవ్డ్ మై యాక్టింగ్ దే ఆల్ లవ్డ్ ద వే మై వాయిస్ వచ్చింది అంటే తెలుగులో వాయిస్ కొంచెం వియర్డ్ గా ఉంటుంది కదా సో అందరికి చాలా నచ్చింది ఎవ్రీబడి లవ్డ్ ఇట్ Okay. They were all like they all wanted to watch it again and again. Okay. Daksha నాకు ఒక డౌట్ తెలుగు ఎప్పుడు నేర్చుకున్నావు అంటే మూవీ చేయడానికి వచ్చినప్పుడు నేర్చుకున్నావా లేదంటే నీకు ఫస్ట్ నుంచి తెలుగు తెలుసా తెలుగు నేను మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ చేశాను నేర్చుకోవడము బై ద ఎండ్ ఆఫ్ ద మూవీ నాకు బేసిక్ తెలుగు వచ్చేసింది దాని తర్వాత డబ్బింగ్ కోసం చాలా మూవీస్ చూసి డిక్షన్ కరెక్ట్ చేసుకున్నాను ఓకే సో అంటే డబ్బింగ్ చెప్పడం కొంచెం కష్టం కదా డబ్బింగ్ చెప్పేటప్పుడు ఏమైనా అంటే అన్కన్వీనియంట్ గా కానీ లేదంటే ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేయడం అలా అనిపించదా డబ్బింగ్ చేసేటప్పుడు చాలా కష్టం అనిపించింది ఎందుకంటే ప్రతి వర్డ్ యూ హ్యావ్ టు ప్రొనౌన్స్ ఇట్ రియలీ వెల్ అండ్ మైక్ లో వస్తుంది అండ్ ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ డబ్బింగ్ చేసే ఇంజనీర్ వాజ్ వెరీ ఓల్డ్ అండ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ సో ఆయన కొంచెం కూడా తప్పు అయితే వదిలేవారే కాదు లైక్ కొంచెం యాక్సెంట్ ఓకే అంటే లేదు ప్రాపర్ తెలుగులోనే రావాలి సో అలా చేసి లైక్ ఫ్యూ డేస్ చాలా కష్టం అనిపించింది తర్వాత ఇట్ వాస్ ఓకే సో మూవీలో మీకు ఏదైనా థ్రిల్ గా కావచ్చు లేదంటే చేసినప్పుడు ఫస్ట్ ఒక మెమరీ అనేది ఏదైనా గుర్తుండిపోయే సీన్ గుర్తుండిపోయే ఇన్సిడెంట్ ఒకటి ఉంది లైక్ సైకిల్ రైడ్ సీన్ ఉన్నప్పుడు స్లోప్ లో యూజువల్లీ పెడలింగ్ అవసరం లేదు కానీ కెమెరాకి తెలియదు కదా స్లోప్ ఉందని సో నేను పెడలింగ్ చేయాలి అని అన్నారు సో నేను పెడలింగ్ చేసి ఎంత ఫాస్ట్ వెళ్ళిపోయింది సైకిల్ ఎక్కడో వెళ్ళిపోయింది అది సో ఇంకా కొంచెం స్ట్రైట్ వెళ్ళి నేను దేన్నన్నా గుద్దుకుంటే అక్కడ రాడ్స్ ఉంటాయి కదా ఫెన్సింగ్ రాడ్స్ విత్ దోస్ పాయింటెడ్ వన్స్ సో ఐ వాజ్ లైక్ ఓకే దీనికి తగులుతుంది ఐఎమ్ గోయింగ్ టు డై నౌ బట్ మా కాస్ట్యూమ్ శ్రీను గారు ఆయన వచ్చి నా ముందు నుంచొని హీ సేవ్డ్ మై లైఫ్ సో దిస్ టైమ్ మై హీరో ఇస్ హీ సో అంటే ఫిలిం చేసినప్పుడు ఇటు హ్యాపీనెస్ ఉంటుంది అలాగే అంతే ఎనర్జీని మనం ఇచ్చేసి కష్టపడాలి యూ హావ్ టు వర్క్ హార్డ్ సో ఏం నేర్చుకున్నావు ఫస్ట్ మూవీ నుంచి నేను ప్రతి షాట్ కి నేను ఎంత ఇవ్వగలుగుతాను దానికంటే ఒక 100 times ఎక్కువ ఇవ్వాలి అని నేర్చుకున్నాను ప్లస్ ఆ 100 times ఇచ్చిన తర్వాత కూడా అంతలో హ్యాపీ అయిపోవద్దు అని నేర్చుకున్నాను ఇంకా ఒక 10,000% నెక్స్ట్ దాంట్లో ఇవ్వాలి అని నేర్చుకున్నాను బాగా నచ్చిన సాంగ్
నా ఒక సాంగ్ ఉంటుంది చచ్చిపోవాలని ఉంది, అది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే లిరిక్స్ నచ్చాయా లేదంటే దాని మీనింగ్ చాలా బాగుంటుంది, చాలా సోల్ఫుల్ గా ఉంటుంది. ఆ సాంగ్ చేసేటప్పుడు నేను పర్సనలీ యాక్చువల్లీ ఆ ఫీల్ లోనే ఉన్నా. లైక్ ఎప్పుడు ఆ లొకేషన్ కి వెళ్ళిన వెంటనే ఐ వుడ్ గో ఒక ట్రీ కింద కూర్చొని ఐ వుడ్ స్టార్ట్ క్రైయింగ్ థింకింగ్ సంథింగ్. సో ఆ మొత్తం మూవీలో టీయర్స్ అయినా ఏ ఫీల్ అయినా మొత్తం ఒరిజినల్. సో ఆ కనెక్ట్ ఉంది నాకు ఆ సాంగ్ తో. ప్లస్ ఇంకో సాంగ్ ఉంటుంది నా గుండె చప్పుడు, విచ్ ఇస్ మై సోలో సాంగ్. అది కూడా చాలా బాగుంటుంది. సో ఆ మూవీలో చాలా ఎంజాయ్ చేశాను, ఆ సాంగ్ లో చాలా ఎంజాయ్ చేశాను. సో ఎంత సాంగ్ లో ఎంజాయ్ చేసి డాన్స్ చేశాను అంతే ఈ సాంగ్ లో ఏడ్చాను. సో 2 కాంట్రాస్ట్ సాంగ్స్ ఐ లవ్. నా గుండె చప్పుడు ఏంటో పిచ్చి పిచ్చిగా కొంప ముంచింది ఇప్పుడింత కొత్తగా, నా రథం ఏంటో ఇష్టం వచ్చినట్టుగా పరుగు తీసింది వంటి నింద వరదలా. అందరూ క్లే గణేష్ అని ఈ ఇయర్ యూస్ చేయండి, మన ఎన్విరాన్మెంట్ ని సేవ్ చేయండి. గో గ్రీన్ విత్ క్లే గణేష అండ్ స్టే హ్యాపీ హమేషా. సో మనందరం కూడా మట్టి ప్రతిమతో మన గణపతి నాథుని తయారు చేసుకొని లేదంటే ఇంటికి ఈ మట్టి గణనాథుని తీసుకొని వచ్చి పూజలు చేసి మన పర్యావరణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి దక్ష మీరు మాతో కలిసి ఈ వినాయక చవితి రోజున ఇలా మనం ఒక ఐడల్ని క్రియేట్ చేసుకొని నిజంగా ఒక మెసేజ్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ. హ్యాపీ వినాయక చవితి టు ఆల్ ది వ్యూవర్స్.